చెరువుల్లోకే డ్రైనేజీలు, పల్లెలు పట్టణాల్లోంచి మానవ వ్యర్థాలు. రాష్ట్రమంతా ఇదే సీన్. పొలాలు, ఫ్యాక్టరీల నుంచి విష రసాయనాలు, చెత్త చెదారం, అందులోనే చెరువు కట్టలే డంపు యార్డులు. ఒకప్పటి తాగునీటి వనరులు ఇప్పుడు కాలుష్య కాసరాలు. ఆ చెరువుల్లోని చేపలు తింటే లంగ్స్, కిడ్నీలపై ఎఫెక్ట్. ఆ నీటితో పండిన పంటలు తింటే క్యాన్సర్ లాంటి రోగాలు. జీవ వైవిధ్యానికి పెనుముప్పు అంటున్న ఎక్స్పర్ట్స్. చూడండి, బోధన్ నడిబొడ్డున ఉన్న చెక్కీ చెరువులో కలుస్తున్న మురుగునీరు, చెత్త చెదారం. ఇక్కడ చూడండి, ఇక్కడ వాస్తవానికి రాష్ట్రం అంతా చెరువుల పరిస్థితే. రాష్ట్రం మొత్తం పల్లెలు చూసుకున్నా, ఎక్కడ చూసుకున్నా, పట్టణాలు చూసుకున్నా మొత్తం చెరువుల పరిస్థితి. మొత్తం చెత్త చెదారము, రసాయనాలు అన్నీ కూడా అందులోనే పడేస్తూ ఉన్నారు ఇక ప్రతి ఒక్కరు కూడా. సో వాస్తవానికి కూడా వీళ్ళందరికీ ఏం తెలుసా అండి, వాస్తవానికి ప్రభుత్వం చాలా నిర్లక్ష్యం చేస్తూ ఉన్నది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక వీళ్ళు ఉంటారు ఇక కొంతమంది, ఈ చెత్తేస్టోళ్ళు ఉంటారు. ఈ చెత్తేస్టోళ్ళు ఏంటంటే వానికి అసలు భయమే ఉండదు. చట్టం అన్నా భయం ఉండదు, ప్రభుత్వం అన్నా భయం ఉండదు. ఎవడన్నా అడుగుతాడు, ఎవరికేంది నేను భయపడేది, అంతా నా ఇష్టం అన్నట్టు వాడు చెత్త తీసుకుపోయి ఆ చెరలోనే వేస్తాడు. ఆ డ్రైనేజీలు ఆ చెరలోనే కలుపుతూ ఉన్నారు. అంత ఇదే. ఎవరైనా ఆ చెత్త ఎందుకు వేస్తున్నావు అడిగితే, ఎవరైనా మంచి వ్యక్తి ఉండి అడిగితే, అరే నీకేంద్రా భయ్, నీకేమవుతుంది, నీకు అవసరమా, నీ పని నువ్వు చూసుకోపని చెప్పి వాని మీద తిరుగుబాటు చేయడం, వాడిని బూతులు తిట్టడం, ఇష్టం వచ్చిన మాటలతో బూతులు తిట్టడం, ఇలాంటివి జరుగుతూ ఉన్నాయి. అవసరమైతే కొట్లాటలు జరుగుతూ ఉన్నాయి. సో ఏదేమైనా ప్రభుత్వం నిర్లక్ష్యం. ఇది ప్రభుత్వం తప్పు, చాలా తప్పు. ఈ ప్రభుత్వం తప్పు. ఇది ప్రభుత్వం సరైన నిర్ణయం తీసుకోవాలి దీని మీద. వాస్తవానికి ఒక చట్టం తీసుకురావాలా, పైన వేయాలా. ఈరోజు ప్రజలు మీకు కూడా అవగాహన ఉండాలి. మీరు కూడా అందరూ చదువుకున్న వాళ్ళు, మీరు కూడా కొంచెం చెత్త ఎక్కడ వేయాలి ఏందని చెప్పి అవగాహన ఉండాలి. ఇలాంటివి జరగాలంటే నిజంగా ఫైన్స్ వేస్తానో, లేకపోతే ఒక చట్టం తీసుకొస్తానో, దీని మీద ఒక మంచి చట్టం తీసుకొస్తానో అర్థమవుతుంది. లేకపోతే మాత్రం ఎవరికి అర్థం కాదు. ఎవరికి కూడా ఒక బాధ్యత లేకుండా, భయం లేకుండా ఉన్నారు. ఈరోజు ఎవరైనా అడిగితే, అరే నా గురించి తెలుసా అరవై నీకు అంటాడు. నా గురించి తెలుసా, నా వెనక ఎవరు ఉన్నారో తెలుసా, నాకు ఎమ్మెల్యే తెలుసు, ఎంపీ తెలుసు, నాకు సిఐ తెలుసు, ఎస్ఐ తెలుసు, అతను పెట్టుకుంటావా, నీ సంగతి చూస్తా అని చెప్పి వాడిని బెదిరింపులు చేస్తారు. అది వాడు చెత్త వేయగర ఆయన అని మాట్లాడితే ఇలాంటి బెదిరింపులు ఉంటాయి. వాస్తవానికి అసలు ఈ చెరువులు ఎందుకు ఉన్నాయండి, వాస్తవానికి ఈ చెరువులు కాకతీయ రాజుల కాలంలో వర్షాలు పడతలేవని చెప్పి, అంటే నీళ్ళు నిల్వ ఉండలేవని చెప్పి, వర్షాలు పడితే నీళ్ళు నిల్వ చేసుకోవాలని చెప్పి గొలుసుకట్టు రూపంలో ఈ చెరువులు కట్టారు. ఈ చెరువులు కడితే తర్వాత అప్పుడు నిజాం రాజులు బాధ్యతని కొనసాగించారు. అంటే ఈ చెరువులన్నీ ఏంది, మంచినీటి చెరువులు ఇవి. అప్పట్లో వాస్తవానికి కూడా ఇవి మంచినీళ్ళ కోసం ఉపయోగించుకునే వాళ్ళు. మంచినీళ్ళ కోసం, పశువులు నీళ్ళు తాగడం కోసం, చాకల రేవు కోసం ఇలాంటి చెరువులు ఉపయోగించేవాళ్ళు అప్పట్లో. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. మొత్తం చెత్త చెదరం, ఫ్యాక్టరీల రసాయనాలు మొత్తం కూడా అందులో పడేస్తూ ఉన్నారు. చెరువు ప్రాణకోటి నిలవు, మానవాళి బతుకు తెరువు అన్నాడు కవి. చెరువు గొప్పదనాన్ని గుర్తించిన కాకతీయ రాజులు గొలుసుకట్టు చెరువులు తవ్విస్తే నిజాం పాలకులు వాటిని కాపాడుతూ వచ్చారు. ఒకప్పుడు నీళ్ల తాపు, పశువుల తాపు, చాకి రేవు, మత్తడి తోము చెరువును విభజించి నీళ్ల తాపు నుంచి తీసుకెళ్లిన నీటినే ఊరంతా తాగేవారు. కానీ ఇప్పుడు సీన్ మారింది. చెరువు నీటిని తాగడం కాదు కదా, పొరపాటున నీటిలో కాలు పెడితే బొబ్బలు వచ్చేంతలా కలుషితమయ్యాయి. పల్లె పట్టణం అనే తేడా లేకుండా ఊరూరా నానాలు, డ్రైనేజీలు నేరుగా చెరువులో కలుపుతున్నారంటూ చూస్తున్నాం. సో ఇదొకటి అయితే మొత్తం కూడా ఇక కొన్ని పరిస్థితుల్లో చెరువులు కబ్జా చేస్తూ ఉన్నారు. కొన్ని ప్రాంతాల్లో చెరువులే కనిపిస్తలేవు, మాయమైపోతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో చెరువులు కుంటలుగా మారిపోతూ ఉన్నాయి. ఇది జరుగుతూ ఉంది. మరి దీని వెనుక ఎవరయా, ఈ కబ్జా వెనుక ఉన్నది ఎవరయా అంటే మళ్ళీ రాజకీయ నాయకులే, వాళ్ళ అనుచరులే. చెరువును కాపాడాలి, చెరువును పునరుద్ధరించాలి. సో ఈ పని చేయాలి ప్రభుత్వం చేస్తే. ఏదేమైనా ప్రభుత్వ నిర్లక్ష్యమే. దీనికి కారణం ప్రభుత్వ నిర్లక్ష్యమే. ప్రజలకు అవగాహన కల్పించాలి. అవగాహన కల్పిస్తే కూడా సరిపోదు. దీని మీద ఫైన్స్ వేయాలి, అప్పుడే భయపడతారు. ఫైన్స్ లేకపోతే జైలుకి పంపించాలి. కొన్ని వాస్తవానికి కూడా స్టడీ చేయండి. ఈ అమెరికా అయితేంది, లండన్లో అయితేంది. సో వాస్తవానికి కూడా అలాంటి చట్టాలు తీసుకురావాలా. ఎందుకంటే అక్కడ రోడ్డు మీద స్పిట్ చేసినా కేసే, అక్కడ స్పిట్టింగ్ చేసిన కేసే, అంటే ఉంచినా కానీ కేసే. ఎవరు చెత్త తీసుకుపోయి పారేసినా కేసే. అక్కడ ఎక్కడ చెత్త బుట్టలు ఉందో అక్కడ మాత్రం వేయాలి. ఇష్టం వచ్చినట్టు నేను రోడ్ల మీద ఉంచుతా, రోడ్ల మీద యూరిన్ పోస్తా, రోడ్ల మీద చెత్త వేస్తా అంటే నడవదు. అక్కడ కేసు ఫైల్ చేసి కోర్టుకు పంపిస్తారు, జైలుకి పంపిస్తుంది కోర్టు అక్కడ. సో అలాంటి చట్టాలు రావాల్సిన అవసరం ఉంది మన భారతదేశంలో కూడా.